వాలంటైన్స్ డే వీక్ టాలీవుడ్లో ప్రత్యేక సందడిని సృష్టిస్తోంది. ఈ సీజన్ను పురస్కరించుకుని పాత ప్రేమకథా చిత్రాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడంతో పాటు కొత్త సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం 5 పాత ప్రేమ కథా చిత్రాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో థియేటర్లు సందడిగా మారనున్నాయి. అదే సమయంలో వివిధ జోనర్లకు చెందిన పలు చిత్రాలు ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ప్రేమను పండగలా జరుపుకునే రోజే ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి మధ్యలో వచ్చే ఈ ప్రత్యేక వారం యువతకు మాత్రమే కాదు, సినీ అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. లవ్, ఎమోషన్ని ప్రతిబింబించే సినిమాలు ఈ టైంలో థియేటర్లలో సందడి చేస్తూ యువతలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాయి. అందుకే ఏటా ప్రేమికుల దినోత్సవం వచ్చిందటే చాలు థియేటర్లు ప్రేమికులతో నిండిపోతుంటాయి. ఈసారి కూడా టాలీవుడ్లో వాలంటైన్స్ డే వారం మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే పాత సినిమాలను మళ్లీ పెద్ద తెరపై చూపించే రిలీజ్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్న వేళ ఈ వారం ఏకంగా 5 ప్రేమ కథా చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో లవ్ స్టోరీలను ఆరాధించే ప్రేక్షకులకు ఇది మూవీ ఫెస్టివల్గా మారింది. ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3 ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ఆ పాటలు వినిపిస్తుండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 7వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఆరెంజ్ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇక ప్రేమికుల దినోత్సవం రోజున 3 ప్రేమ కథా చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడం ఈ వారానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం మరోసారి ప్రేమికులను ఆకట్టుకోనుంది. గ్రామీణ నేపథ్యంతో సామాజిక స్పృహ కలిగిన ప్రేమకథగా ఈ సినిమా అప్పట్లో మంచి స్పందన పొందింది. అదే రోజున దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే చిత్రం కూడా మళ్లీ విడుదల కానుంది. ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అలాగే నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏమాయ చేశావే కూడా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. లవ్ ఎమోషన్స్, మ్యూజిక్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. పాత చిత్రాలతో పాటు కొత్త సినిమాలు కూడా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఫంకీ ఫిబ్రవరి 13వ తేదీన విడుదల కానుంది. అనుదీప్ మార్క్ కామెడీతో రూపొందిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే సంగీత్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమైంది. అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన సీతా పయనం కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా ఫిబ్రవరి 13వ తేదీన మరికొన్ని చిన్న చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అమరావతికి ఆహ్వానం, స్వీటీ నాటి క్రేజీ, బూకీ, నిలవే, 1+1 ఆఫర్, స్కై, ఓ రోమియో, తూ యా మై, చథా పచ్చ చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండటంతో బాక్సాఫీర్ వార్ మరింత ఆసక్తికరంగా మారింది.